అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని అని రాయబడింది. అంటే కింద మూల భాషలో పొడవబడి అని రాయబడింది. అంటే దేవుని మాటలు వినినప్పుడు, దేవుని శక్తివంతమైన మాటలు వినినప్పుడు, వాక్యం విన్నప్పుడు హృదయంలో నొచ్చుకున్నారు. వారి హృదయంలో పొడవబడింది. అబ్బా, ఇది మేము చేసేది మీది మాకే అనుకున్నారు. అవును, ప్రకటించేదే ప్రజల కోసం. అవును, ప్రకటించేదే మీకోసం, మీ మార్పు కోసం, మీ రక్షణ కోసం, మీ మారు మనసు కోసం. అందుకే వారి హృదయంలో పొడవబడింది. అప్పుడు వారు అన్నారు, అయ్యా మరి మేమేమి చేయవలనని పేతురును కడమ అపోస్తులను అడగగా వారు మారు మనసు పొందుకోమన్నారు. పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందుకోవాలి. అదే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ హృదయం కూడా పొడవబడింది, నొచ్చుకున్నది. ఆమె చేసిన పనులన్నీ ఆమెతో చెప్పాడు. మరి ఆమె మారు మనసు పొంది గ్రామంలోకి వెళ్ళి నేను చేసిన పనులన్నీ నాతో చెప్పినాడని అనేకులను మార్చుకొని తను దేవుని విడిచిపెట్టిందా? దేవుని దూషించిందా? దేవునికి దూరం అయిందా? అంతేకాకుండా జక్కయ్య దగ్గరికి కూడా వెళ్ళి, పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు అక్రమంగా సంపాదించినవన్నీ ప్రజలకు పంచిపెట్టమన్నాడు దేవుడు. ఆయన మారు మనసు పొందుకోలే, ఆయనకు పొడవబడలే, తను చేసిన తనతో చెప్పలే. ఇది ప్రతి వారును కూడా దేవుని వాక్యము రెండంచెల వాడైన ఖడ్గం వంటిది, బండను బ్రద్దలు చేయి సుత్తె వంటిది, చాకలి వాణి సబ్బు వంటి మార్పు లేని వాడను అన్నాడు. మురికిని వదిలించినప్పుడు వదిలించుకోవాలి, అప్పుడే తెల్లగా కనబడతావు.